నమస్కారం అమ్మా. కట్నం తీసుకున్నవాడు గాడిద. సో ఇది వన్ ఆఫ్ ద సొసైటల్ ఆస్పెక్ట్. ఎందుకంటే చాలామంది మహిళలు వరకట్న వేధింపులకు గురి అయ్యారు కాబట్టి యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ వ్యాలిడ్. కానీ ఇంకో యాంగిల్లో చూసుకుంటే కట్నం ఇవ్వాలా కట్నం తీసుకోవాలా అనేది రెండు ఫ్యామిలీస్ మధ్యలో జరిగే పర్సనల్ టాక్ అది. సో అది వాళ్ళ ఇష్టం. దాన్ని అంటే ప్రతి కేసులో మరీ భూతద్దంలో చూసి ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఆలోచించే విషయం ఏంటంటే, సో ఇదే ప్రాసెస్లో మ్యారేజ్ అనే ప్రాసెస్లో స్క్రాప్ బ్యాచ్ ఏం చేస్తుందంటే, సాంప్రదాయంగా జరగాల్సిన పెళ్ళంతా పక్కన పెట్టేసి ప్రీ వెడ్డింగు, పోస్ట్ వెడ్డింగు, హల్దీ, సంగీత్ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలకి పైసలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కదా. ఆ స్క్రాప్ బ్యాచ్ ఏమంటారంటే, మా ఫ్రీడమ్, మా ఇష్టం, మా డబ్బు. మెమరబుల్ మూమెంట్స్ ఉండాలి కదండి లైఫ్లో, మళ్ళీ మళ్ళీ ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ వస్తాయా, అందుకే ఈ షూట్స్కి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుంటాం అని అంటారు. అంటే మనది పబ్లిక్ లైఫా పర్సనల్ లైఫా ఆ మాత్రం ఆలోచించే స్థితికి లేమా మనం? పోనీ మనం ఏమన్నా స్టేబుల్గా ఉండి సస్తామా అంటే చూస్తూనే ఉన్నాం. ఓ నెల 2 నెలలు కాగానే ఆడొక ఎడమొహం, ఈమొక పెడమొహం, 3వ నెలకి మాడుమొహం. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న సిస్టమ్ అంతా నాశనం పట్టించేసుకొని తర్వాత సెకండ్ స్టేజ్ ఎట్లయిపోయిందంటే, మీ వాళ్ళు మా వాళ్ళు అప్పుడప్పుడే రావాలి అన్న సెకండ్ స్టేజ్కి వచ్చేసినాం. ఇప్పుడు మీ వాళ్ళొద్దు మా వాళ్ళొద్దు, ఇద్దరమే ఉందాం, లంక అంత కొంపలో రావణుడు ఉన్నట్టు ఇద్దరమే ఉందాం. ఇన్ ఫ్యూచర్ నాకున్న భయం, నాకున్న కన్సర్న్ ఏమనిపిస్తుందంటే, ఈ స్క్రాప్ బ్యాచ్ ఇట్లాగే మల్టిపుల్ అవుతా పోయిందనుకో, మెమొరీస్ 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 అనుకుంటా ఆ రోజు జరగాల్సిన తతంగం కూడా పబ్లిక్లో అప్లోడ్ చేసేస్తారేమో. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. సినిమా టికెట్